ఓజీకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ తీసుకొని వచ్చిన. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇంతవరకు సో తన రికార్డులను తను బ్రేక్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, సో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సో తెలుగు తీసుకోండి, తమిళ్ తీసుకోండి, మలయాళం తీసుకోండి. మలయాళం ఎక్కువగా రాదు కానీ హిందీ తీసుకోండి. సో ఈ మూవీస్లో ఏ మూవీ అయినా RRR కూడా తీసుకోండి. సో ఒక సినిమా 21 రోజుల ముందు రిలీజ్ అవుతుందంటే ఈ రేంజ్లో ప్రీ బుకింగ్స్ ఎక్కడా కూడా జరగలేదు. అది ఓజీ $1 మిలియన్ టచ్ అయింది. సో నార్త్ అమెరికాలో $1 మిలియన్ టచ్ అయింది. అది 21 రోజుల ముందు, సినిమా రిలీజ్కు 21 రోజుల ముందే రికార్డ్ బ్రేక్ అవ్వడం అనేది సో పవన్ కళ్యాణ్కి చెల్లింది. అంటే హరిహర వీరమలు చూసి చాలామంది అనుకున్నారు సో పవర్ స్టార్ స్టామినా లేదు అది ఇదని. సో ఇప్పుడు తెలుసుకున్నారు. సుజిత్ అనే డైరెక్టర్ చేతిలో పడ్డాక సినిమా ఎలా ఉంటుంది. సాహో అది ఇది పక్కన పెట్టండి. సాహో యాక్చువల్లీ డైరెక్టర్గా తన తన ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టిండు. బాహుబలి 2 ఎఫెక్ట్ వల్ల సాహో ఆడలేదు. బట్ సాహో ఒక మంచి మూవీ. అది సుజిత్కు ఉన్న టాలెంట్. అది మూవీ చాలామంది సినిమా థియేటర్లో ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు. మూవీ ఫ్లాప్ టాక్ రావడంతో యాక్చువల్లీ హిందీలో సాహో పెద్ద హిట్ అయినప్పటికీ ఇక్కడ తెలుగులో ఫ్లాప్ టాక్ రావడంతో సో యాక్చువల్గా అందరూ టీవీలో చూసిన తర్వాత సుజిత్ పర్ఫార్మెన్స్ ఏందని అర్థమైంది. సో రీసెంట్గా 1 మినిట్ క్లిప్ ఏదైతే ఉందో ఓమీ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది చూసినాకనే షాక్ అయ్యారు చాలామంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ కాలేదు, ఇంకేం రిలీజ్ కాలేదు. బట్ స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు అయితే నెలకొల్పింది. సో వావి ఒకసారి మాట్లాడదాం. పుష్ప 2 చూసుకుంది. పుష్ప 2 సినిమా హిందీ ఆడియన్స్కు చాలా కనెక్ట్ మూవీ. ఎందుకంటే పుష్ప 1 వల్ల పుష్ప 2కు క్రేజ్ వచ్చింది. హిందీలో ప్రమోషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. సో అదొకటి. వార్ 2 కూడా హిందీ ఫిల్మే, హిందీ వర్సెస్ హిందీ అండ్ తెలుగు. అండ్ గేమ్ చేంజర్ కూడా హిందీ ఆడియన్స్ ఉన్నారు. సలార్కు కూడా హిందీ ఆడియన్స్ ఉన్నారు. సో అన్ని రకాల ఆడియన్స్. అండ్ ఈవెన్ దేవరకు కూడా అన్ని రకాల ఆడియన్స్ ఉన్నారు. సో పుష్ప 2 చూసుకున్నట్లయితే ఇదే 21 డేస్ బిఫోర్ వచ్చేసి 7,40,000 టికెట్లు అమ్ముడుపోతే దేవరాకు వచ్చేసి 3,80,000. సో ఇట్లా సలార్కు 3 లక్షలు, గేమ్ చేంజర్కు ఒక 74,000 టికెట్స్. ఇట్లా ఏది చూసుకున్నా RRR చూసుకున్న 9 లక్షల టికెట్లు. సో ఏది చూసుకున్నా కూడా ఓజీ అన్నిటిని దాటేసింది. హిందీ వాళ్ళు ఈ రేంజ్ ఫీట్ని అందుకోలేకపోయారు ఇంతవరకు. బట్ మన ఓజీ సినిమా ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే ఓజీ సినిమా హిందీ టికెట్స్, హిందీ ఆడియన్స్ కాదు, ఓన్లీ తెలుగు ఆడియన్స్, ఓన్లీ తెలుగు టికెట్స్. ఈ బుక్ అయిన 1 మిలియన్ కూడా ఓన్లీ తెలుగు టికెట్స్. ఇది ఆశ్చర్యం పోయే విషయం ఏంటంటే ఇదే. సో ఇక్కడ హిందీలో ప్రమోషన్ జరగాలని చాలామంది కోరుకుంటారు ఓజీ కూడా. ఎందుకంటే సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు హిందీలో కూడా ఆడితే బాగుంటుంది, హిందీ వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ స్టామినా ఏందనేది మన తెలుగు ఆడియన్సే కాదు అందరికీ తెలియాలి పవర్ స్టార్ స్టామినా ఏందనేది. సో చాలామంది తెలిసే ఉంటుంది. ఆ ఓజీ సినిమా ఎక్కువగా హిందీలో ప్రమోషన్ జరగకపోవడానికి రీజన్ ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏజ్ రిలీజ్ అయినా తెలుగు ఆడియన్స్కు నేటివిటీకి దగ్గరగా ఉండేటట్టు సో తెలుగు ఆడియన్స్కు కొరకే తీసినట్టు ఉంటుంది తప్ప పాన్ ఇండియా వైజ్లో ఎక్కువ రిలీజ్ చేయరు. సో అట్లీస్ట్ ఈ మూవీనన్నా ఎక్కువ ప్రమోషన్స్ ఇంకా 21 డేస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ అందరికి తెలిసేలా చేస్తే బాగుంటుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను, హిందీ ప్రొడ్యూసర్లను, తమిళ్ ప్రొడ్యూసర్లను వాళ్ళని మీట్ అయ్యి సో ప్రమోషన్ జరిపితే బాగుంటుంది. సో ఈ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో టికెట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే నార్త్ అమెరికాలో ఏకంగా ఇప్పటివరకు 34,002 టికెట్లు, 34,002 టికెట్లు సో ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ఓన్లీ తీసుకున్నట్లయితే 31,380 టికెట్లు అమ్ముడయ్యాయి. 400 లొకేషన్స్, 1,486 షోస్ కన్ఫర్మ్ అయ్యాయి. సో ఇది కల్కి కూడా ఆఖరికి ప్రభాస్ నటించిన కల్కి మూవీ కూడా సో $435 అంటే $4,35,000 వరకే నిలిచింది. కానీ బట్ ఇది మాత్రం సో ట్రెండ్ సెట్ చేసింది ఓజీ మూవీ. డే 1 ఎంత కొడుతుందో కూడా కామెంట్ చేయండి. సో ఇంకొక పెద్ద స్పెషల్ విషయం ఏంటంటే 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయింది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనుక్కున్నారు. సో అది ఆ 5 లక్షల టికెట్ ఏదైతే ఉందో మొదటి టికెట్ ఏదైతే ఉందో సో దానికి వచ్చిన 5 లక్షల డబ్బులు ఉంటాయి కదా, అది జనసేన పార్టీకి 3 రోజుల్లోగా సో వాళ్ళు అందించబోతున్నారట. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రేమను ఈ రూపంలో తెలియజేస్తున్నారు. అంటే పుష్ప 2కు సంబంధించి అంటే ఆ హైప్కు ఈ హైపు ఆ ఓజీ హైప్ నిలబడదు అనుకున్నారు. పుష్ప 2 అనేది హైప్ చూసిరు కదా, బట్ అది ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అంటే నార్త్లో కూడా ఉంది, బీహార్ పోయినట్టు బీహార్ కూడా ఉంది. బట్ ఇది ఓన్లీ తెలుగు ఆడియన్స్ ఈ రేంజ్లో ఉందంటే ఒక్కసారి చాలామందికి తెలియదేమో ఈ సినిమా వస్తుందని కూడా నార్త్ వాళ్ళకి తెలియదు.
అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అది ఒకవేళ వాళ్ళకు గూడా తెలిసి, వాళ్ళకు గూడా ఈ టీజర్, ట్రైలర్ ఒకసారి రిలీజ్ చేసి వాళ్ళకు గూడా తెలిస్తే సో ఎక్కువ ఇంకా డే 1 వచ్చేసరికి డే 1 ప్రీమియర్స్ వచ్చేసరికి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంది. ఇది కేవలం అంటే పవర్ స్టార్ స్టామినా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఆడకుండా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ అనేది ఎక్కడ ఇంతవరకు చూడలేదు ఎవరు. సో డే 1 వచ్చేసరికి మినిమమ్ 100 క్రోర్స్ గ్యారంటీ అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇది ఇంకా మన ఇంకా తెలుగు ఇక్కడ మన మన దగ్గర ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. జస్ట్ ఇది ఓన్లీ యూఎస్ఏ వరకే. సో ఇక్కడ ఓపెనింగ్ అయినంక ఏ రేంజ్‌లో ఉంటదో, ఏ రేంజ్‌లో రచ్చ ఉంటదో సో అది చూస్తే తెలుసుకోవచ్చు. ఈ డాలర్స్‌ని ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసినట్లయితే 8,80,00,000 రూపాయలు అంటే ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసినట్లయితే 8,80,00,000 రూపాయలు. అండ్ అడ్వాన్స్ ఇది యూఎస్‌లో చూసుకున్నట్లయితే యూఎస్ఏలో 8,10,00,000 రూపాయలు ఓన్లీ యూఎస్ఏ వరకు. సో ఇది అండ్ 1,400 షోస్ కన్ఫర్మ్ అయినాయి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి సో హైప్ చేయండి. కింద హైప్ అనే బటన్ వస్తే.